ముగియనున్న స్థానిక సంస్థల పదవీకాలం నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధుల ఆత్మీయ కలయిక ప్రాధాన్యతను సంతరించుకున్నది. నంద్యాల నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పదవీకాలం రేపటితో ముగియనున్న నేపథ్యంలో నంద్యాల మరియు గోస్పాడు మండలాలకు చెందిన ఎంపీపీలు, సర్పంచ్లు, వైస్ సర్పంచ్లు మరియు ఎంపీటీసీలతో ఈరోజు నగరంలోని స్థానిక అన్నపూర్ణ హోటల్ నందు భారీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మరియు రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి పాల్గొని ప్రజా ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. వైసీపీ నాయకత్వంలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి రాబోయే ఎన్నికల్లో పార్టీ అత్యధిక మెజారిటీతో మళ్లీ అధికారాన్ని చేపట్టేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు శెట్టి ప్రభాకర్, ఆర్థర్ సైమన్, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, ముఖ్య నాయకులు పిపి మధుసూదన్ రెడ్డి, మాజీ మార్కెటెడ్ చైర్మన్లు పురుషోత్తం రెడ్డి, మహేశ్వరారెడ్డి, వైసీపీ జిల్లా కార్యదర్శి శివనాగిరెడ్డి, నంద్యాల మండల అధ్యక్షుడు బసవేశ్వరారెడ్డి, వైసీపీ నేత ప్రహ్లాదరెడ్డి మరియు పెద్ద సంఖ్యలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పదవులు పొందారో వాళ్ళందరూ కూడా వెరిఫై చేసుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నంద్యాలకి శాశ్వతంగా చిరస్థాయిలో నంద్యాలని ఉంచాలని చెప్పేసి మెడికల్ కాలేజీ కూడా తీసుకొచ్చినాం. మరి ఇది అభివృద్ధి కాదా? మెడికల్ కాలేజీలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంటే 11 మెడికల్ కాలేజీలు ఉంటే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినాడు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు. 17 మెడికల్ కాలేజీలు. దాంట్లో 5 మెడికల్ కాలేజీల్లో నంద్యాల మెడికల్ కాలేజ్ మనం ఒకటి తెచ్చుకోగలిగినాం. మీరు చూసినారు, మీ అందరికీ తెలుసు ఎన్ని కేసులు వేసినారు, ఎంత ఇబ్బంది పెట్టినారు. ఒక్క సంవత్సరం ఆలస్యం అయింది ఈరోజు మన నంద్యాల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు మన బిడ్డలు ఈడ ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం మన వాళ్ళందరం కోల్పోయేవాళ్ళం కదా. ఈరోజు 6,000 కోట్ల రూపాయలు ఉంటే మెడికల్ కాలేజ్ అన్నీ కూడా కట్టచ్చు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ప్రభుత్వం దగ్గర 6,000 కోట్లు లేవు, 6,000 కోట్ల మన దగ్గర లేదు, అప్పుల రాష్ట్రం ఇది అని చెప్పేసి దీన్ని అమ్మకానికి పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అమ్మకానికి పెట్టినాడు. ఈరోజు అదే వ్యక్తి ఏం చెప్తాడు, పార్లమెంట్ సాక్షిగా అమరావతికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నగరాన్ని నిర్మిస్తాడట. నమ్మసక్యమా అని చెప్పేసి అడుగుతాం. 2 లక్షల కోట్లు, 6,000 కోట్లకి దిక్కు లేదు. 17 మెడికల్ కాలేజీలో పిల్లల భవిష్యత్తు గురించి దిక్కు లేదు. కానీ 2 లక్షల కోట్లు రాష్ట్రం మొత్తం మీద ఖర్చు పెడితే మనకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. నంద్యాలకు కూడా దానికి కావాల్సినట్టు 2 లక్షల కోట్లలో మనకు ఒక 2,000 కోట్లు నంద్యాలకు తీసుకొస్తామంటే మనకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. లక్షణంగా తీసుకురామని చెప్తా ఉన్నాం. కానీ నంద్యాలకి రావాల్సినటువంటి 2,000 కోట్లు కూడా తీసుకెళ్ళేసి అమరావతిలో పెడతానంటున్నాడే, దానికి మాత్రమే మనం అభ్యంతరం చెప్తున్నాం అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. మనం మంచి చేసినాం, ఏమంటే మనం మంచి చేసింది చెప్పుకోలేకపోయినాం. మనం ఈరోజు నేషనల్ హైవేని తీసుకొచ్చినాం. ఈరోజు నంద్యాల హైదరాబాద్ అని చెప్పేసి ఈరోజు నేషనల్ హైవేని మన హయాంలో తెచ్చుకోగలిగినాం.
నంద్యాల టు జమ్మలమడుగు నేషనల్ హైవే తయారు చేసుకోగలిగినాము. ఇవన్నీ కూడా మన టైంలోనే సాధించినట్టే. ఈ 2 సంవత్సరాల హయాంలో, 2 సంవత్సరాల కాలంలో అత్యంత సీనియర్ మోస్ట్ నాయకులు 6 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి ఫరూక్ గారు వచ్చి 2 సంవత్సరాలు అయింది. నంద్యాలలో ఏ గ్రామంలో కావచ్చు, ఏ వార్డులో అయినా ఏమన్నా అభివృద్ధి కనపడుతుంది. ఫలానా పని మేము చేసినామని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? సరే, మనమంటే ఒట్టి ఎమ్మెల్యే మాత్రమే, అది మొదటిసారి ఎమ్మెల్యే మాత్రమే. సీనియర్ మోస్ట్ నాయకులు మరి ఎన్ని చేసిండాలి, ఎంత తప్పులు చేసిండాలి, ఎంత అభివృద్ధి పరుగులు పెట్టించిండాలి, ఎక్కడైనా మీకు కనపడుతున్నాయా? మనకి వచ్చిన వెంటనే 6 నెలల్లో మొదటిసారి ఎమ్మెల్యేలకు, మొదటిసారి మనం అసెంబ్లీలో అడుగు పెడితే 6 నెలలు కాకమునిపే కరోనా లాంటి కష్టకాలం వచ్చింది. కరోనా లాంటి కష్టకాలంలో ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి మనం కరోనా మీద ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేశాం. పిల్లల చదువు బాగుండాలి, చదువుకోవాలి అని చెప్పేసి గ్రామాన ఉన్నటువంటి ప్రతి స్కూళ్ళని మనం రూపురేఖలు మార్చినాం. పిల్లలకి మంచి విద్య అందించాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి ఇంగ్లీష్ విద్యని నేను అందిస్తాను. నా బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదివినారు, నా బిడ్డలు ఈరోజు లండన్లో, అమెరికాలో చదువుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రతి బిడ్డ కూడా ఆ మాదిరిగా తయారు కావాలంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? ఇంగ్లీష్ వద్దు, తెలుగు ముద్దు అని చెప్పేసి, మీ బతుకులకి తెలుగు చాలు అని చెప్పేసి ఈరోజు మళ్ళీ పిల్లలకి తెలుగు మీడియంలో తెలుసు. నిజంగా తెలుగు మీడియం మీద అంత గౌరవం, తెలుగు మీద అంత మమకారం నారా లోకేష్ కూడా తెలుగు మీడియంలోనే చదివించుండాలి. లేకపోతే ఇప్పుడు వాళ్ళ మనవాడిని కూడా తెలుగు మీడియం స్కూల్కి పంపిస్తే మనమందరం కూడా సంతోషపడతాం. ఎవరైనా పంపిస్తున్నారన్నా, ఏ రాజకీయ నాయకుడు పిల్లలన్నా తెలుగు మీడియంలో చదివిపిస్తున్నటువంటి ఏ రాజకీయ నాయకుడు పిల్లలైనా ఎవరైనా చూసినారో మీరు? మన పిల్లల్ని పంపిస్తారో చెప్పండి. ఇప్పుడు మీరు చదివిపిస్తున్నారు, మీ పిల్లల్ని ఎవరైనా తెలుగు మీడియం స్కూల్కి పంపిస్తున్నారా? పంపిస్తామా? ఆలోచన అయినా చేస్తున్నామా? డబ్బు లేకపోతే అప్పో సొప్పో చేసి అయినా సరే వాళ్ళని ఇంగ్లీష్ మీడియం చదువు చదివించాలని చెప్పేసి అనిపిస్తుందా లేదా? చదివించలేకపోయినానే అని చెప్పేసి, నేను చదువుకోలేకపోయినాను, లేకపోతే నా తండ్రి నన్ను ఇంగ్లీష్ మీడియంలో చదివించలేకపోయినాడు కాబట్టి నాకు ఉద్యోగం దొరకలే, నా బిడ్డలకు ఆ భవిష్యత్తు, ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పేసి ఈరోజు తల్లిదండ్రులు అప్పో సొప్పో చేసి అయినా సరే, ఆఖరికి పస్తులున్నైనా సరే పిల్లల్ని చదివిస్తున్నాను. మరి అటువంటివి స్కూల్లో రూపురేఖలు మార్చినాం, హాస్పిటల్ రూపురేఖలు మార్చినాం. మన గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి మీరు చెప్పండి, నాకు బాగు చేసినామా? అది బాగు చేయలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఏ మాదిరిగా ఉంటే మనం దాన్ని ఏ మాదిరిగా తయారు చేసినాము, ఎన్ని ఫెసిలిటీలు పెంచినాము, ఎన్ని బెడ్స్, ఎన్ని పడకలు పెంచినాము, ఆక్సిజన్ ఏ రకంగా అమర్చినాము, అవుట్ పేషెంట్ బ్లాక్ ఏ మాదిరిగా కట్టినాము, గ్రామంలో ఉన్నటువంటి హెల్త్ సెంటర్ ఏ మాదిరిగా తయారు చేసినాము, కరోనా లాంటి కష్టకాలంలో ఇంటింటికాడికి ఏ రకంగా డాక్టర్లు తిరిగినారు. ఇవన్నీ మంచి పరిపాలన కాదా అని చెప్పేసి అడుగుతాను.